హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఆవులు, కుక్కలు, పిల్లులతో పాటు రకరకాల పక్షులు వంటి మూగజీవాలకు కొదవలేదు. అయితే వాటి సహజ జీవనాన్ని కొనసాగించడానికి అనువైన, అవసరమైన పర్యావరణ వ్యవస్థ లేదనేది మాత్రం నిజం. ఈ నేపథ్యంలో ఇలాంటి మూగజీవాలకు నగరవాసులు ఆహారం పెట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం. దయతో నగర పౌరులు వీధి కుక్కలు, పిల్లులు, పక్షులు వంటి జీవులకు ఆహారం పెడుతూ ఉంటారు. ఇది మానవీయతకు నిదర్శనం అయినప్పటికీ చట్టపరంగా, పర్యావరణపరంగా కొన్ని పరిమితులు, నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ అంశానికి సంబంధించి కొన్ని ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశాలపై నగరవాసులు దృష్టి కేంద్రీకరించారు. చట్టం ఏం చెబుతోంది అంటే, మూగజీవాలను కాపాడేందుకు భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ క్రూరిటీ టు యానిమల్ యాక్ట్ 1960 అమలులో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం జీవాలకు ఉద్దేశపూర్వకంగా హాని చేయడం నేరం. కానీ జీవాలకు ఆహారం పెట్టే విషయంలో ప్రత్యేకంగా నిషేధం లేదు. వైల్డ్ యానిమల్స్కు మాత్రం ఆహారం పెట్టడంపై నిబంధనలు ఉన్నాయి. అటు పెంపుడు జంతువుల విషయంలో ప్రజలకు అసౌకర్యం కలిగించినప్పుడు స్థానిక మున్సిపల్ చట్టాలు, గృహ సంఘాలు నిబంధనలు విధించవచ్చు. వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవాలకు ఆహారం అందించవచ్చు. అయితే అది బహిరంగ ప్రదేశాల్లో కాకుండా నివాస ప్రాంగణాల్లో ఇవ్వడం మరీ మంచిది. రోడ్లపై జంతువులు గుమిగూడడం వల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నాయి. ట్రాఫిక్ కు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పక్షులకు నీళ్లు, గింజలు వంటివి పెట్టొచ్చు. కానీ అది ఎలక్ట్రిక్ వైర్ల దగ్గర, అపరిశుభ్ర ప్రాంతాల్లో ఉండకూడదు. ఆవులు, ఇతర జంతువులకు ఆహారం పెట్టేవారు రోడ్లపైన కాకుండా సురక్షిత ప్రాంతాల్లో పెట్టాలి. అంతేకాకుండా ఆ జీవులు తినే ఆహారాన్ని మాత్రమే అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అటవీ ప్రాంతానికి శివార్లలో నివసించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జింకలు, పులులు, ఎలుగుబంట్లు వంటి అటవీ జంతువులకు ఆహారం ఇవ్వడం అటవీ చట్టం ప్రకారం నేరం. అడవి జంతువులకు ఆహారం అందించడం, వాటిని ఆకర్షించేలా చేయడం, వాటి సహజ జీవన విధానాన్ని భంగపెట్టేలా చేయడం చట్టవిరుద్ధం. వీటిని ఉపేక్షిస్తే చట్టరీత్యా కఠిన చర్యలకు, శిక్షలకు గురికాక తప్పదు. అధిక సంఖ్యలో తారసపడే కోతులు వంటి వన్యప్రాణులకు ఆహారం అందించకూడదు. దీనివల్ల అవి సహజంగా ఆహారాన్ని సేకరించే శక్తిని క్రమంగా కోల్పోవడమే కాకుండా సులభంగా లభించే ఆహారం కోసం జనావాసాల్లోకి వలసపడతాయి. ప్రమాదకరమైన విషసర్పాల వంటి ఇతర ప్రాణులకు కూడా ఆహారం ఇవ్వకూడదు. మూగజీవాల పట్ల మానవీయతతో ఉండడం, వాటి సంరక్షణకు మన వంతు బాధ్యతను అందించడం మంచి విషయమే. కానీ మానవీయత పేరుతో మనం జంతువులకు ఆహారం పెడితే అది ఇతరుల హక్కులను, భద్రతను హరించేలా ఉండకూడదు. చట్టాన్ని, సమాజాన్ని గౌరవిస్తూ జంతు సంక్షేమం పట్ల మన బాధ్యతను సమతుల్యంగా నిర్వహించాలని నిబంధనలు సూచిస్తున్నాయి.